వెల్కమ్ టు కేఎన్ఎస్ న్యూస్. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే కార్యక్రమం పాల్గొన్న మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ఈ సందర్భంగా గత 100 రోజులుగా తెదేపా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు, సభకు హాజరైన వ్యక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కానటువంటి వివిధ శాఖల అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఊర్లో మిమ్మల్ని చూసి ఎంతో మంది ఓట్లు వేసిండ్రు. మీ అధికారం నుంచి వాళ్ళు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరి సమస్య లేదు ఎవరా మా దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి, వాళ్ళ సమస్యలు ఏదో పరిష్కరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అధికారం ఇచ్చారు. మనకు అధికారం ఇచ్చే మన అహంకారం ఉండకూడదు ఎప్పటికే అని. అధికారం ఇచ్చాను కాబట్టి ఇంకా వినయంగా ప్రజలకు పనిచేయాలా. అది మన మీ అందరి మీద ఉంది, నా మీద ఉంది, మన అధికారుల మీద ఉంది. కాబట్టి మన అందరము ప్రజల కోసం పనిచేసే బాధ్యత మనం అందరూ తీసుకోవాల్సింది తెలియజేసుకుంటూ, ఎవరే కానీ ఏ సమస్య వచ్చినా అధికారుల చుట్టూ, ఆఫీసర్ చుట్టూ తిరగకూడదు. ఒకసారి వచ్చి పని అయిపోవాలా. ఆ క్రమశిక్షణ భాగంలో మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా మండలానికి నెలకు రోజు ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకుంటా. అధికారులందరూ ఇన్స్ట్రక్షన్ ఇస్తానా, నెక్స్ట్ మీటింగ్ ఏ మీటింగ్ పెట్టినా కూడా ఆల్ అధికారులు ఖచ్చితంగా ఆన్ ది స్పాట్లో ఉండాలి. ఆ రోజు ఏం తమాషా అనుకున్నారా? అధికారులు ప్రజలు వచ్చినాక అధికారులు వచ్చి ఏం సమస్యలో వాళ్ళు చెప్పాలి ప్రజలకు. అది వదిలేసి ఈరోజు ఇంత ప్రోగ్రాం పెట్టుకుంటే ఆఫీసర్లు రాకుండా పోతారు అక్కడికి. ఏం ప్లస్ తమాషా అనుకుంటున్నారు అందరూ. అంటే ఇది ఈ రకంగా ఇంతకుముందు జరుగుతానేదేమో తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని పెట్టిన ప్రతి ఒక్క ఆఫీసర్ రావాలా. లేకుంటే ఎందుకు రాలేదు ఎక్స్పీరియన్స్ కాల్ చేయండి. ఈరోజు అందరూ చేయండి కదా కరెక్ట్గా. తప్ప అధికారులు అంటే ఏమనుకుంటారు? వాళ్ళు టైం ప్రకారం పోవాలి, జీతం తీసుకుని పోవాలనుకుంటారా? ప్రజలకు సమాధానం చెప్పాలా. ప్రజలు ఎన్నో సమస్యలు ఉండరు. వారి కోసం ఇక్కడికి వస్తే ప్రజలు అడుగుతారు, వాళ్ళ సమస్యలు చెప్తామని చెప్పే ఉద్దేశంతో మీటింగ్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 100 రోజులు ఏం చేశారు? ప్రజలకి ఏం సమస్య ఉంది, ఏం కథ ఉంది, మీరేం చేస్తున్నారు, వాళ్ళకి ఏంటని అడిగేదానికి అది పెట్టింది మీటింగ్. దూరు మండలం అయిపోయింది, వేరే మండలమే. అందరు బ్రహ్మాండంగా అందరు ఆల్ ఆఫీసర్స్ వచ్చిండ్రు. ఇలా పొద్దున 5 గంటలు చేసినాం, అందరు ఆఫీసర్స్ అందరూ వచ్చిండ్రు. అంటే ఇక దూరం అంటే ఏమనుకుంటారు? అందరూ పిల్లసేసి అనుకుంటారు. అందరికీ మీకు అంతా మబ్బు తీస్తారు ఖచ్చితంగా. ఇంకా ఆఫీసర్లు అందరూ ఈ కాలం చేస్తాను. ఇక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలా, వాళ్ళ సమస్యలు తీర్చేదానికి కదా ఇక్కడికి వచ్చేది. ఇంకా ఇంట్లో మీటింగ్ పెడితే రాకుంటే ఇంక మిగతా టైంలో మన ప్రజలు వస్తే మీరేం పని చేస్తారు? ఇంకా ఆఫీసుల్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ కాల్ చేయండి. కాల్ చేసి మీరు రిపోర్ట్ అడిగి అది పెట్టి నేను కలెక్టర్ గారు అడుగుతా. నేను కలెక్టర్ గారు మీరు మీద పెట్టే రిఫరెన్స్ ఇవ్వండి, వాళ్ళ మీద కలెక్టర్ గారు రిపోర్ట్ అడుగుతా. ఎందుకు రాలేదేం కథని కలెక్టర్ ఆన్సర్ చెప్తారు. మళ్ళీ